తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత్రి, కవయిత్రి, మంచి భావుకురాలు, అనేకమైనటువంటి వ్యాసాలు, కవితలు రాసినటువంటి ఒక విదుషీమణి మారేపల్లి భువనేశ్వరి గారు మన మధ్య ఉన్నారు. ఆమె మంచి వక్త కూడా, వ్యక్తిత్వ వికాసం పైన అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మన స్టూడియోకు వచ్చి మన మధ్య ఉన్నారు. వారితో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం గారు, మీరు ఇన్ని రంగాల్లో అంటే ఒక అటు ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాలు చేస్తుంటారు, అద్భుతమైన పుస్తకాలు రాశారు. ఆ తర్వాత మీ పుస్తకాలు అనువాదింపబడ్డాయి వివిధ భాషల్లోకి. ఇన్ని ప్రక్రియలు చేసే మీరు ఎక్కడ పుట్టారు? మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు? నేపథ్యం ఏమిటి? ఆ విషయాలు మా ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా అండి. నేను చాలా చిన్న పల్లెటూరులో పుట్టానండి. అమలాపురం దగ్గర ముక్తేశ్వరానికి దగ్గరగా తొత్తరమూడి అని ఒక చిన్న ఊరుంది. ఆ ఊర్లో పుట్టాను నేను. అది అమ్మమ్మ గారి ఊరు. నాయనమ్మ గారి ఊరు గంగల్కూరు. గంగల్కూరు ఫేమస్. ఎలా ఫేమస్ అంటే మనకి ప్రభల తీర్థం జరుగుతూ ఉంటుంది ప్రతి ఏడు సంక్రాంతికి. ఆ ప్రభల తీర్థంలో ప్రభలు 11 ప్రభలు వస్తాయి. అంటే ఏకాదశి రుద్రులు అనమాట. అది మొదలు పెట్టడానికి ముందు అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే గంగల్కూరు నుంచి ప్రభ వస్తే కానీ మిగతావన్నిటికీ కూడా దర్శనానికి ఇవ్వరు అనమాట. ఆ ప్రభని కౌశికీ నదిలో నుంచి తీసుకొస్తారు. అది నాయనమ్మ గారి ఊరు. నాయనమ్మ గారి పేరేం పేరు? ఆకేళ్ల పర్వతవర్ధని. మా తాతగారు పురుషోత్తమ శాస్త్రి గారు, పుల్లయ్య శాస్త్రులు గారు అని కూడా అంటూ ఉంటారు. మా నాన్నగారి పేరు ఆకేళ్ల సూర్యనారాయణమూర్తి గారు. మా అమ్మగారు సీతా మహాలక్ష్మి. మీరు ఎంతమంది సంతానం? మేము ముగ్గురం అండి. నేను పెద్దదాన్ని. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. మీరు ఎక్కడ చదువుకున్నారు మేడం చిన్నప్పుడు? విజయవాడే అండి. నా చదువు అంతా పుట్టింది అమలాపురంలో పుట్టిన, చదివిందంతా కూడా చదువు, పెళ్ళి, పిల్లలు అంతా కూడా విజయవాడే. ఉద్యోగం కూడా అక్కడే? ఉద్యోగం కూడా అక్కడే. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ చదువుల నిమిత్తం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. మీరు ఉద్యోగ విజయాలు అనే పత్రికలో పనిచేసినట్టుగా విన్నాను. అవునండి. అందులో ఆలూరు సుభాష్ బాబు గారు దానికి ఫౌండర్ ఎడిటరు. సో ఆయన దగ్గర నేను పనిచేశాను. అక్కడ ఆల్రౌండర్గా వర్క్ చేశాను. మేనేజర్గా, ఎడిటర్గా, క్యాషియర్గా. సో ఆల్రౌండర్గా నేను 15 సంవత్సరాలు దాదాపుగా పనిచేశాను అక్కడ. నేను 17 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేయడం గొప్ప విషయం, అందులో ప్రింట్ మీడియాలో. అవునండి. దానికి కారణం ఆలూరు సుభాష్ బాబు గారు. అవునండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనే కదండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అండి. ఫ్యామిలీ కూడా ఎంప్లాయీస్ని ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకుంటారు. అందువల్ల ఎక్కువ కాలం చేయగలుగుతారు. ఆయనే మొట్టమొదట మరి కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఒక మార్గం చూపించి ఉపాధి అవకాశాలు కల్పించాడు. అవునండి. ఆయన సంస్థ ద్వారా. అటువంటి సంస్థలో మీరు పనిచేశారు. అవునండి. అట్లా మీరు రచయిత్రిగా మారారా మేడం? అంతకు ముందే రాసేవాళ్ళ? అంతకుముందు రాయలేదండి నేను ఎప్పుడు. కాకపోతే కాలేజీ రోజుల్లో చిన్న చిన్న వ్యాసాలు అవి రాసేదాన్ని. అప్పుడే స్కూల్లో ఉన్నప్పుడు రాశాను. తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత ఇలా రేడియో ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కాలేజీ తరఫున ఇలా చిన్నగా చేసేదాన్ని. అందులో చేరిన తర్వాత ఉద్యోగ విజయాల్లో చేరకముందు ఇంకో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. ఇందులోకి వచ్చాక ఇక్కడ ఇవన్నీ కూడా నేర్చుకున్నాను నేను. తర్వాత రాయడం కూడా ఇక్కడే మొదలుపెట్టాను. అంత ఎక్కువ రాయలేదు కానీ ఏదో కొద్దిగా. మేడం, మీరు ఎక్కువ ఆధ్యాత్మిక పుస్తకాలు రాశారు, ఆధ్యాత్మికమైన అంత పరిశోధన చేసి. అంటే మహిళలు ఎక్కువగా ఈ మామూలుగా ఏదో కుటుంబ విషయాలు లేదా మానవ సంబంధాలు, ఏదో పెళ్ళిళ్ళు లేకపోతే వంటలు ఇటువంటి వాటిపైన రాస్తుంటారు. అవునండి. సెంటిమెంటల్గా, అవును, భౌతికంగా కుటుంబ వ్యవస్థ గురించి. చాలామంది నవలాకారులు కూడా అలాగే రాశారు. అవును. ఎద్దనపూడి సులోచన రాణి కానీ, ఆ నవలాకారులు అప్పట్లో ఉన్నటువంటి లత కానీ, వీళ్ళంతా. రంగనాయకమ్మ అయితే కొద్దిగా ఏదో రెవల్యూషన్ అవి ప్లస్ బలిపీఠం లాంటివన్నీ రాసింది. కానీ మీరు అంటే నాకు తెలిసి ఎక్కువ ఆధ్యాత్మికం వైపు వెళ్ళి అద్భుతమైన పుస్తకాలు రాశారు. మీరు రాసినటువంటి గురువులకే గురువు. అవునండి. ఇది హిందీలో కూడా గురువుకే గురువు పేరుతో అనువాదమైంది. అవునండి. అదేవిధంగా మేఘ సందేశము అనేటువంటిది, మేఘ సందేశం. అవునండి.
వ్యాస సంపుటి. అవునండి. ఇందులోన ఇంకోటి ఏంటి విజ్ఞాన పారిజాతాలు అని పేరు పెట్టారు. అదేవిధంగా సౌందర్య లహరి శంకరాచార్యుడు. అవునండి. ఆ సౌందర్య లహరి పైన మీరు అద్భుతమైనటువంటి వ్యాసాలు రాశారు ఇందులో. ఇన్ని అంటే ఇన్ని రకాలుగా మీరు ఆధ్యాత్మిక బుక్కులు ఇంకా చాలా మీరు పుస్తకాలు చాలా రాశారు. ఈ ఆధ్యాత్మికత వెళ్ళడానికి కారణము మీకు మీ తల్లిదండ్రులా, లేకపోతే మీ గురువులా, లేదు మీరు స్వయంగా అటువైపు వెళ్ళారా? అంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇలాగే పురాణాలు అవి మా తాతగారు చెప్పేవాళ్ళు, మా నాన్నగారు చెప్పేవారు. కానీ ఎప్పుడు మేము వినలేదు చిన్నప్పుడు. ఉండడము వాళ్ళు అమలాపురంలో ఉండేవాళ్ళు, మేము విజయవాడలో చదువుకునే వాళ్ళం కాబట్టి ఆయన చెప్పేది మేము ఎప్పుడు వినలేదు. కాకపోతే అలా వచ్చిందో ఏమో తెలియదు కానీ ఎక్కువగా ఇటువైపు మొగ్గడానికి కారణం ఏమిటి అంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి చదవడం. మా నాన్నగారిది లెండింగ్ లైబ్రరీ ఉండేది, అందులో ఈ పుస్తకాలన్నీ చదవడం, వీటన్నింటి వల్ల కూడా ఈ నవలల కన్నా కూడా ఈ ఆధ్యాత్మికం వైపు వచ్చినట్లయితే మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి వీలవుతుంది. ఎంతో సంపద వాంగ్మయం ఉంది, చాలామందికి తెలీదు. అంటే నాకన్నా పెద్దవాళ్ళందరికీ తెలుసు, కానీ నాతో ఉన్న వాళ్ళకి, నా సమకాలీకులకి, నా తర్వాత వాళ్ళకి ఎవరికి కూడా తెలియదండి. చిన్న చిన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా తెలియచెప్పాలి, అదంతా బయటికి తీసుకురావాలి అని ఒక తపన. ప్రాచీనమైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, వాంగ్మయం, ముఖ్యంగా పురాణాలకు సంబంధించి కానీ గురువులకు సంబంధించి వీటి గురించి నేటి సమాజానికి అందించాలనేటువంటి ఒక సదాశయంతో, సత్సంకల్పంతో మీరు ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు. అవునండి. ఇలా చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి అనుభవాలకు, అంటే ఒక ఆధ్యాత్మికత అన్నాడు గురువులు అంటే గురువుల గురించి రాశారు. సాధారణంగా గురువుల గురించి రాస్తున్నాడు కొన్ని అనుభూతులు, అనుభవాలు జరుగుతాయని అంటారు. మీకు అలాంటివి ఏమైనా జరిగాయా? అంటే ప్రత్యేకించి అలా చెప్పలేను, కానీ అదేమవుతుందంటే ఒక గురువు గురించి రాద్దాము అనుకున్నప్పుడు అది మొదలు పెడతాను, కానీ ఎందుకో తెలియదు అది రాయను, వేరే ఏదో వస్తుంది. రెండోది అది దొరకదు ఎక్కడాను. ఇంగ్లీష్లోను, హిందీలోను ఇవన్నీ కూడా నేను వెతికి దాన్ని కూలంకషంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి మొదలుపెట్టి ఇంకోటి రాస్తాను, అదే గురువు మహిమో ఏమో తెలియదు నాకు. అలాగ ఒకటి అనుకున్నది ఇంకొకటి రాస్తూ ఉంటాను, అనుకున్నది ఎప్పుడూ రాయలేదు ఎంతవరకు నేను. రాసింది ఏదో అద్భుతంగా ఉంటుంది. అది ఎందుకు అలా భగవంతుడు రాయిస్తున్నాడు అనేది ఆయనకే తెలియాలి. ఆ శక్తి ఆయన ఇస్తున్నదే, నా సొంతంగా ఉన్నటువంటి శక్తి ఏమీ లేదు. మనం నిమిత్త మాత్రలు ఇన్స్ట్రుమెంట్స్. మనం అనుకుంటే ఏదైనా కూడా కవిత్వం కానీ, లేదంటే ఆధ్యాత్మిక చింతన కానీ, ఆధ్యాత్మిక రచనలు చేయడం కానీ, ఇదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనుకోవాలి. అవును. ఓకే మేడం, చాలా మంచిది. ఎందుకంటే ఒక మహిళగా ఇవాళ చాలామంది భౌతికమైనటువంటి ఇంద్రియాల సంబంధించి ఆ రెచ్చగొట్టే రచనలు రాస్తున్నారు. కానీ మీరు సనాతన ధర్మానికి, ఒక సంప్రదాయానికి, ఒక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి మంచి రచనలు చేస్తూ ఉన్నారు. అలా పాఠకులకు చదివిస్తూ ఉన్నారు. తర్వాత మీరు ఇంకా చాలా కవితలు, తర్వాత పత్రికల్లో కూడా రాస్తున్నట్టుగా విన్నాను. అవునండి. ఏ పత్రికలు రాశారు మేడం? నేను మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి కదండి, భక్తి, హిందూ ధర్మం, కనకదుర్గ ప్రభ విజయవాడ నుంచి వస్తుంది అది, అలాగే వెంకటేశం అనే ఓ పత్రిక మన హైదరాబాద్ నుంచే వస్తుంది. వీటన్నింటికి నేను రెగ్యులర్గా రాస్తాను. అలాగే ఆన్లైన్ పత్రికలు కూడా ఉన్నాయి. సంచిక అని ఒక పత్రిక ఉంది, వెబ్సైట్ మ్యాగజైన్, దానికి. ఆన్లైన్ పత్రిక ఇంకోటి గాయత్రి ఆధ్యాత్మిక జ్యోతిష మాసపత్రిక అది. సో నేను దాని నుంచి స్టార్ట్ చేశాను, దానికి మాత్రం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను అనమాట. అదే ఆన్లైన్ పత్రిక. ఆంధ్రప్రభలో కూడా రాశాను నేను, ప్రతి సోమవారం వచ్చేది. ఈ మధ్య కొంచెం వాళ్ళు ఏదో తగ్గించడంతో తగ్గింది, మళ్ళా మొదలు పెట్టాలి అందులోని. పారిజాతంలో కూడా మీరు రాస్తున్నారు కదా? పారిజాతంలో కూడా బికే కృష్ణ గారిది, అందులో కూడా రాస్తున్నానండి. ఆయన నేను ముందు చూశాను రాద్దామని, ఆ పత్రిక అన్నీ కవితలే ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తర్వాత మలయాళం, వీటన్నింటిలోనూ ఉన్నాయి. సరే దానికి మనమేం రాస్తాంలే అని చెప్పి నేను ఊరుకున్నాను. ఒకసారి ఆయన బికే కృష్ణ గారు నాకు ఫోన్ చేసి, ఏమండి మీరు రాయండి అంటే, అందులో నేనేం రాస్తానండి అంటే గురువుల గురించి రాయమని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు దత్తాత్రేయుడు గురించి రాయడం మొదలుపెట్టాను నేను.
సో దానికి అంటే చాలా మంచి దత్తాత్రేయుడు రెస్పాన్స్ కూడా వచ్చింది. మంచి రెస్పాన్స్ వస్తుంది మేడం. శ్రీపాద శ్రీవల్లభుడు వీళ్ళ గురించి అది వరుసగా వరుసగా వస్తుందన్నమాట. మీరు రాయడం అంటే గురువుల గురించి. ఇది గురు కూడా మీరు అన్నట్టుగా గురు ఇంతకుముందు పరంపర అదంతాను. మీరు అన్నారు కదా! ఇది ఏదో రాయాలనుకుంటే ఏదో రాసేస్తున్నామని. అంతేనండి. అట్లాగా అంతా మీ చేత అలా చేయిస్తుంటారు. ఇంకా ఏమైనా రచనల్లో మీరు వేరే సంకలనాల్లో వేశారా మేడం? సంకలనాలని సప్తపదని సుధామ గారు ఆయన హుహు. అది లఘు నవీన. కవితా పత్రిక అని కవితలని చెప్పి లఘు కవితలు కూడా రాశారా? సప్తపదులు ఏదో అని ఒక్కొక్క చెప్పి ఆయన చెప్పండి ఒకటి. ఇచ్చేశారు. అదేంటంటే ప్రాసపదాలతో కూడిందనమాట. ఓహో. అందులో ఒకటి నమ్ముకుంటే నమ్మకం ఉంటే ఉమ్. ఆది పరాశక్తి కాచును ఎల్లప్పుడూ మనలను వెన్నంటే. ఓహో. అలాగ నమ్ముకుంటే నమ్మకం ఉంటే వెన్నంటే అలా ప్రాసపదాలు వచ్చేలాగా లఘు కవితా ప్రక్రియని ఆయన రూపొందించారు. ఓహో, బాగుంది. అట్లాగే ఇందులో ఒక 700 మంది ఉమ్. కవులతో కలిసి ఒక మీరు వ్యాస సంకలనం వ్యాస చేశారు. సంకలనాలు కూడా వ్యాస సంకలనం వీళ్ళు వంశీ రామరాజు గారు వాళ్ళు వేయించారండి. అందులో కూడా ఒక 120 మంది రచయితలు కలిసిన అందులో కళల కానాచి భారతదేశం అనే అంశం మీద నేను ఒక వ్యాసాన్ని రాయటం. వ్యాసాలు రాశారు. అంటే వాళ్ళు ఒక 5 టాపిక్స్ ఇచ్చారు. అందులో ఒక టాపిక్ నేను తీసుకున్నాను. దాని మేడం, గురించి రాశాను. ముఖ్యంగా మీరు ఈ సౌందర్య లహరి ఇదంటే శంకరాచార్యుడు రాసినటువంటిది ఈ సౌందర్య లహరి. ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకము. ఈ శంకరాచార్యుని ఇది రాస్తూ మీరు అనేకమైనటువంటి పరిశోధనలు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది రాయాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకంటే చాలామంది గురువులు వీళ్ళే రాయలేని పనిని మీరు చేశారు కదా. గురు పీఠాలు వాళ్ళు చేయాల్సిన పనిని ఒక మహిళగా ఇంట్లో ఉంటూ మీరు ఉద్యోగం చేస్తూ అందులోన ఈ టెక్నాలజీలో మీరు పనిచేస్తూ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ ఈ ఆధ్యాత్మికమైనటువంటి కష్టతరమైనటువంటి శంకరాచార్యులు లాంటి ఒక ఆయన దిగ్గజం కదా, ఆయన ఏది ఆధ్యాత్మిక దిగ్గజం. మరి అటువంటి ఒక జగద్గురు రాసినటువంటి సౌందర్య లహరి పైన వ్యాఖ్యానం రాయడం అంటే చాలా సాహసం చేయాలి. అలా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఎప్పుడు ఇది ప్రారంభించారు? అది యాక్చువల్గా అందులో పూర్తి వ్యాఖ్యానం లేదు, కొంతవరకే ఉంది. ఇది కరోనా సమయంలో సమయాన్ని వృధా చేయకుండా నేను మా ఫ్రెండ్ కలిసి సౌందర్య లహరి నేర్పించాం. ఓహో. దాదాపు 2 బ్యాచ్లు నేర్పించాం. ఒక్కొక్క బ్యాచ్కి 120 మంది ఉన్నారు. వాళ్ళకి నేర్పించి వాళ్ళని బాగా తరోలాగా ఉండేలాగా మీనింగ్స్తో ఓహో. వాటి యొక్క ప్రతి పదానికి అర్థం చెబుతూ వాళ్ళకి నేర్పించామన్నమాట. ఆ నేర్పించిన తర్వాత ఈ గాయత్రి మాసపత్రికని ఆన్లైన్ మాసపత్రికని వాట్సాప్లో చూడడం జరిగింది. ఆయనకి నేను మెసేజ్ చేశా, మీ పత్రికలో నేను వ్యాసం రాసిస్తే మీరు వేసుకుంటారా అని చెప్పి. అప్పుడు సరిగ్గా అక్టోబరు దసరా నవరాత్రుల ప్రారంభానికి ముందు. దాంతో నేను అమ్మవారి ఈ సౌందర్యలహరి శ్లోకంతోనే మొదలు పెట్టాను అనమాట. తుహినగిరి వంశధ్వజపటి అని చెప్పి ఆ శ్లోకంలోని ఆ మకుటంతో నేను దాన్ని మొదలు పెట్టాను. అందువల్ల నేను దానికి ఆ పేరు పెట్టుకున్నాను అనమాట. చాలా మంచి పేరు పెట్టారు మేడం. అలాగే నా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకుని అందులో సౌందర్యలహరి, శివానంద లహరి, ముకుందమాల, తర్వాత పురాణాలు ఇవన్నీ కూడా నేను నా సొంత ఛానల్. మీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి ఆ విధంగా చాటుతున్నారు అంతేనండి, సోషల్ మీడియా ద్వారా. అంతేనండి. మా తర్వాత మా పిల్లలకు కూడా అది ఉంటుంది కదా. ఇప్పుడు అదే చాలా ఏళ్ళుగా ఉండిపోతాయి కదా. ఎవరో ఒకరు చూస్తారు. మనము రాసే పుస్తకాలు చాలా తక్కువ మంది చూస్తారు. అవునండి. కానీ ఇలా ఇంటర్వ్యూల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా మన యొక్క రచనలు ఎంతో మంది చూస్తారు. అవునండి. అన్నట్టుగా ఇప్పుడు మీరు ఇన్ని పుస్తకాలు రాయడానికి కానీ ఇంత కాలాన్ని మీరు ఈ యొక్క రచనా రంగాన్ని కేటాయించడానికి కానీ మీ ఇంట్లో ముఖ్యంగా మీ వారు ఒప్పుకోవడం అనేటువంటి గొప్ప విషయం. అవునండి. ఎందుకంటే ప్రతి చరిత్ర సృష్టించిన ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కానీ చరిత్ర సృష్టించిన స్త్రీ వెనుక కూడా పురుషుడు ఉంటాడు. అవునండి. వారి సహాయం లేనిదే ఏం చేయలేం కదా. మీ ఆయన గురించి చెప్పండి మేడం. మా వారు కెనడీ హై స్కూల్లో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారండి. సో ఆయన నేను ఏది చదువుకుంటానన్నా కూడా ఆయన కూడా తీసుకెళ్ళడం కానీ, ఫీజులు కట్టడం కానీ, ఎగ్జామ్ రాసేదాకా అక్కడ కూర్చోవడం కానీ. నేను చదువుకున్నది కూడా మ్యారేజ్ అయిన తర్వాతే చదువుకున్నానండి. ఇంటర్మీడియట్ అవ్వడంతోనే మ్యారేజ్ అయిపోయింది. ఆ రోజుల్లో తెలియదే ఉంది, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా. ఆ తర్వాత చదువు అంతా కూడా మ్యారేజ్ అయిన తర్వాతే అనమాట. అలాగా ఆయన ఫీజు కూడా ఆయనే కట్టేవారు. మీ అమ్మ నాన్న నేనే పే చేస్తాను, నన్నే చదివించారు, ఆయనే చదివించారు మొత్తం ఇప్పటిదాకా. ఇది ఏదన్నా చేస్తున్నా కూడా ఆయన ఫుల్ సపోర్టు.
అవును. నాకు ఎప్పుడు ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా తీసుకెడతారు, ఆ. ఉంటారు, అంటే మీకు వస్తారు. బాగా స్వేచ్ఛని ఇచ్చి అంటే మీ యొక్క జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి పంచండి అని ఒక పుణ్యకార్యం మీ చేత చేయిస్తున్నారు. చేయిస్తున్నారు. ఒక ఆ. విధంగా ఆయన చేయిస్తున్నదే ఆ. ఇదంతా కూడా. తర్వాత మీకు ఎంతమంది పిల్లలు మేడం? నాకు 2 అబ్బాయిలండి. ఉమ్. 2 అబ్బాయిలకి మ్యారేజ్ అయింది. ఓహో. వాళ్ళు యూఎస్‌లో ఉంటారు. ఆహా. వాళ్ళకి కూడా ఇద్దరిద్దరు సో పిల్లలు. కుటుంబ పరంగా కూడా మీరు బాగా ఆనందంగా ఉన్నారు. అవునండి. ఆ. సో భగవంతుడు మీకు అన్ని విధాల మంచి అవకాశాలు ఇస్తూ ఉన్నారనమాట. అంతే. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి ఆహా. పెట్టడం అనేది జరుగుతోందనమాట. అవును. నేను వీణ కూడా ప్లే చేస్తాను. ఓహో. ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను నేను. ఆహా. శిల్పారామంలో అక్కడ అవునా మేడం? ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అంటే సంగీతంలో కూడా మంచి ప్రవేశం ఉంది మీకు. ఆ! ఆహా. అంటే నేను ఎగ్జామ్స్ అవి ఏం రాయలేదు కానీ ఉమ్. నేర్చుకున్నాను. ఇట్లాగా ప్రోగ్రామ్స్ అవి కూడా చేస్తూ ఉంటాయి. టెంపుల్స్‌లో దసరా నవరాత్రులు, ఆహా. శ్రీరామనవమి నవరాత్రులు వీటిల్లో కూడా మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్‌లోను ఉమ్. అక్కడ కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. ఓకే. ఒక సంవత్సరం వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా శిల్పారామంలో చేశాను. ఓహో. ఉమ్. అది కూడా చేస్తూ ఉంటాను. మీరు పుస్తకావిష్కరణలు కూడా చాలా ఒక అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలను పిలిపించి మీకు అవునండి. మంచి అది మేఘ సందేశం పుస్తకమేమో ఈయన భారతీయ అనువాద ఫౌండేషన్ వారు ఉమ్. ఆవిష్కరింపచేశారు. మన ఆయన నరసింహప్ప నరసింహప్ప గారు వచ్చారు. ఆయన తర్వాత ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో అవునండి. ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక ఆంధ్రప్రభ ఎడిటర్ గారు కూడా శర్మ గారు కూడా శర్మ గారు. వచ్చారు. ఆ. చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దాని గురించి చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం మేడం. మీరు మంచి ఎందుకంటే ఇప్పుడు హిందీలో కూడా గురువంక గురు చాలా చక్కగా అది శంకరాచార్యుడు కూడా వీళ్ళు అనువాద ఫౌండేషన్ వాళ్ళే ఇది చాలా చేశారండి. అది అద్భుతంగా కూడాను దీన్ని యశోదాదేవి అని ఆమె అనువాదించారు. బాగా చేశారండి. చేశారు. అవునండి. ఈ పుస్తకం చాలా మంచిగా అంటే ఇది భారతదేశ వ్యాప్తంగా వెళ్ళి మీకు మంచి పేరు తెస్తుంది, అందులో సందేహం లేదు. ఇలాంటి పుస్తకాలు మీరు ఇంకా భవిష్యత్తులో చాలా రాయాలని మేము కోరుకుంటూ, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఎవరూ సాధించని ఒక విజయాలను మీరు సాధిస్తున్నారు మేడం. ఒక మాటలో చెప్పాలంటే మాకు కూడా చాలా సంతోషం. అదంతా కూడా ఆ, ఆ అమ్మవారి ఎందుకంటే అనుగ్రహం. ఉమ్, ఒకటేంటంటే మనకి వేదాలు ఉన్నాయి అనుకుంటాం. ఉమ్, 4 వేదాలు. ఉమ్, యజుర్వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. ఉమ్, ఇవన్నిటికీ కలిపి కొన్ని శాఖలు ఉన్నాయి. ఉమ్. అవన్నీ లెక్క వేస్తే 1131 శాఖలు ఉన్నాయండి. ఓహో. 1131 శాఖల్లో మనకి ఇప్పుడు 12 శాఖలే దొరుకుతున్నాయి. బా. మహా వెతికితే ఇంకొక 1-2 దొరుకుతాయి. ఉమ్, మరి అదంతా ఆ వాంగ్మయం అంతా మనం పోగొట్టుకున్నాం కదా. కనీసం ఇప్పుడు ఆ మిగిలి ఉన్న ఆ కాస్త వాంగ్మయాన్నన్నా ఉమ్, మనం కాపాడుకోవాలి అంటే మనకి చేతనైనంత చేయాలి. ఎంతవరకు చేయగలం అనేది ఆ భగవంతుడి అనుగ్రహము, ఉమ్, ఆ గురువుల అనుగ్రహం మీరు చెప్పినట్లు. ఉమ్. అంతకు మించి ఏం లేదు. ఇది ఆ సంపదని భావితరాలకు అందించాలి. తప్పకుండా మేడం. మీ యొక్క ఆశయం సంకల్పం చాలా గొప్పది. ఎందుకంటే యద్భావం తద్భావతి అంటే అవునండి. అలాగా భగవంతుడు మానవ రూపంలోనే ఉంటాడు. అంటే మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము, లోక కళ్యాణం కోసం మీరు ఆలోచిస్తున్నారు. లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీ ద్వారా సమాజానికి గురువులు భగవంతుడు పంపుతున్నారనమాట నేను అనుకోవడం. కాబట్టి మీరు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు చాలా రాయాలని మంచి ప్రణాళికలతో మీరు ఇంకా అనేకమైనటువంటి ఇంటర్వ్యూలను కూడా మేము మిమ్మల్ని చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మీ జ్ఞానాన్ని ప్రత్యేకంగా అనేకమైనటువంటి విధాలుగా ప్రపంచానికి అందజేద్దాం. చాలా సంతోషం మేడం. మీరు మరి ఎంతో శ్రమ కోసం మా యొక్క స్టూడియోకి వచ్చి మీ గురించి బ్రీఫ్గా అయినా సరే ఇంట్రడక్షన్ ప్రపంచ ప్రజలకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగు వన్ వారికి కూడా, ఆ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎంతోమందిని వారి వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఇదండి ఈ వారం అక్షరం కార్యక్రమంలో మరి మారేపల్లి భువనేశ్వరి గారితో మనం జరిపినటువంటి ముఖాముఖి. వచ్చే వారం మరొక కవితో రచయిత్రితో ఈ యొక్క కార్యక్రమం కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.